వైజాగ్ లో గూగుల్ ఏఐ హబ్ వస్తుందట. గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ చాలా మందికి ఒక ఇంటర్న్షిప్ నుంచి ఒక రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఇది $15 బిలియన్ భారీ ప్రాజెక్ట్. విశాఖలో అత్యాధునిక డేటా సెంటర్, సబ్సీ కేబుల్స్, క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్ తో భారత డిజిటల్ భవిష్యత్ కి బేస్ వేస్తుంది. వేల కొద్ది హైటెక్ ఉద్యోగాలు వస్తాయి. ఏఐ, డిజిటల్ రీసెర్చ్, గ్లోబల్ సర్వీసుల్లో మన యువతకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. హైదరాబాద్ ఐటీకి నాంది చెప్పినట్టే ఇప్పుడు విశాఖ ఏఐ టెక్నాలజీకి నాంది అవుతుంది. ఇది గూగుల్ కాదు, అదానీ ప్రాజెక్ట్ అని కొందరు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇది గూగుల్, అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ భాగస్వామ్యం. గూగుల్ వైజాగ్ ని ఎంచుకున్న కారణాలు: క్లీన్ ఎనర్జీ సపోర్ట్, సీ కేబుల్స్ కనెక్టివిటీ, ఉన్నత టెక్ టాలెంట్ మరియు ప్రగతి ఆలోచన. ఇది భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొత్త శకం తెరుస్తుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, మన తెలివి, మన గర్వం. వికసిత భారత్ 2047 కి ఇది మొదటి అడుగు. విశాఖ ఇప్పుడు ప్రపంచ మ్యాప్ పై మెరిసిపోతుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఆంధ్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చూపుదాం.